శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, 'కన్నప్ప' మూవీ చూసారా? మంచు విష్ణు గారిది. ఎలా ఉంది? ఒకవేళ ప్లాన్ చేసుకోవాలనుకుంటారా ఈ వీకెండ్, సండే రోజు మాత్రం కంపల్సరీగా ఈ మూవీ చూడాలనేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది సినిమా కాదు. ఒక మన భారతీయ సంస్కృతిలో, మన సనాతన హైందవ ధర్మంలో ఉన్న ఒక స్థల పురాణం ఇది. ఏదైతే మన శ్రీకాళహస్తి ఉందో, ఆ శ్రీకాళహస్తి ఒక స్థల పురాణం సంబంధించి ఈ మూవీ చేయడం జరిగింది. అయితే ఈ మూవీలో మెయిన్ కాన్సెప్ట్ ఏందంటే, బాబు వచ్చేసరికి ఏదైతే ఉండదో, ఆ తిన్నడు వాళ్ళ అమ్మగారిని కోల్పోవడం జరుగుతది. అయితే ఆ తిన్నడు వచ్చేసరికి ఎందుకు నాస్తికుడుగా మారిండు అని జెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఏదైతే తిన్నడు కంటే ముందే వారి ఫ్రెండ్‌ని వచ్చేసరికి ఒక దుష్టురాలు ఎవరైతే ఉన్నారో, ఆ దుష్టురాలు అట్లా చేస్తూ ఉండేది అక్కడ గూడెంలో వచ్చేసరికి. ఆ గూడెంలో వచ్చేసరికి ఆ దుష్టురాలుకి ఫస్ట్ టైమ్ ఎదురు తిరిగిండ్రు ఈ కన్నప్ప. ఇది మన తిన్నెడు. ఈ తిన్నెడు ఏం చేసిండంటే ఒక రాయి తీసుకొని కొట్టంగానే ఆమెకి దెబ్బ తగలడం, మరియు ఆ ఏదైతే విగ్రహం ఉందో దాన్ని కూడా దెబ్బ తగలడం జరిగింది. ఆ రోజు నుంచి తిన్నెడు వచ్చేసరికి నాస్తికవాదంలో బతుకుతూ ఉండే. దేవుడు అనేది నమ్మకపోయేది కాదు ఎక్కువగా. ఎందుకంటే తన ప్రాణమైన మిత్రుడు కోల్పోయాడు కాబట్టి. సో, ఇక్కడ తిన్నెడు వచ్చేసరికి అట్లా ఫీల్ అయిపోయి నాస్తికుడుగా మారాడు. నాస్తికుడు దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ కాళహస్తిలోని వాయులింగాన్ని తీసుకెళ్లాలనేసి దుష్టులు కొందరు ప్లాన్ చేస్తారు. 5 గూడాలు ఉంటాయన్నమాట అడవిలో వచ్చేసరికి. ఆ అడవిలోనే మన శ్రీకాళహస్తి అనే క్షేత్రం ఒకటుంటది. ఆ క్షేత్రంలోనే వాయులింగం ఉంటది. ఆ వాయులింగాన్ని ఆ 5 గూడెంలో ఉన్న ఆదివాసులు అప్పుడు కాపాడుతూ ఉండేవారు. పూజారి గూడా ఉండేటోడు. ఆ పూజారి ఏందంటే మోహన్ బాబు గారు. ఆ మోహన్ బాబు గారు ఎవరిని అక్కడ రానీయకపోవడంతో, ఆ వాయులింగంతో ఎవరికి అక్కడ దగ్గర రానీయకపోవడంతో, మరియు అక్కడ వారిని సెక్యూరిటీగా మళ్ళీ ఆ గూడెం వాళ్ళనే వాడుకుంటూ ఇష్టమున్నట్టు చేసేవారనమాట. ఈ వాయులింగాన్ని కాపాడేందుకు తిన్నెడు పడ్డ కష్టాలేంది అనేది ఈ మూవీ కాన్సెప్ట్ అనేది ఉంటది. సో, అక్కడ తిన్నెడు ఈ వాయులింగాన్ని ఒక నాస్తికుడు ఎలా కాపాడాడు? అసలు ఏ మూమెంట్‌లో ప్రభాస్ వచ్చాడు? ప్రభాస్ ద్వారా తిన్నెడు ఎట్లా మారిపోయాడో ఈ సినిమా మోటివ్ అనేది ఉంటది. వారు ఎంత అపరమైన శివభక్తుడేంటంటే ఆయన 2 కళ్ళు గూడా ఆ శివుడికి ఇయ్యడం కూడా జరుగుతుంది. సో, ఇక్కడ మూవీ మన షార్ట్‌కట్‌లో చెప్పినాం కాబట్టి మీరు ఈ మూవీని తప్పనిసరిగా మీరు చూడాలనేసి అనుకుంటున్నా. ఎందుకంటే సనాతన హైందవ ధర్మాన్ని వీరిప్పుడు పోర్ట్రేట్ జేస్తున్నారు. సో, ఈ ప్రొడ్యూసర్స్‌కి సినిమా థియేటర్స్‌కి వెళ్లి ఈ మూవీ చూస్తేనే మనకి రేపటి రోజున ఇలాంటి ఇతిహాసాల గురించి, అక్కడ మన క్షేత్ర స్థల పురాణం గురించి మనకి తెలియడం జరుగుతది. సో, మీరందరూ 'కన్నప్ప' మూవీకి వెళ్ళాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్టింగ్‌లో ఎన్ని కాంట్రోవర్సీస్ అయినా, ఎన్ని ట్రోల్స్ జరిగినా గూడా, వాళ్ళ ఫ్యామిలీలో ఎన్ని గొడవలు జరిగినా గూడా, ఈ మూవీకి అంత బిజీ, అంత హరీబరీ మైండ్‌లో, అంత కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో గూడా ఈ మూవీ అనేది ఎక్సలెంట్‌గా తీయడం గూడా జరిగింది. ఒక్కొక్క స్క్రీన్ ప్లే వచ్చేసరికి చాలా అద్భుతంగా ఈ స్క్రీన్ ప్లే అనేది కూడా చేయడం జరిగింది. డైరెక్టర్ ఎవరు ఉన్నారు. దీంట్లో కన్నప్పకి ఇంకో స్టోరీ గూడా ఉన్నది. అతను అర్జునుడా? కన్నప్పనే అర్జునుడా? అర్జునుడే కన్నప్పనా? అనే ఒక స్టోరీ గూడా దీంట్లో మింగిలేయుడు ఉంది. అప్పుడు ఇంద్రకీలాద్రిలో వచ్చేసరికి అర్జునుడితోని ఒక బోయవాడు శివుడు బోయవాడు రూపంలో వస్తారక్కడికి. ఆ స్టోరీ గూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో, ఇట్లాంటి చాలా మల్టీ స్టార్ మూవీగా ఇది తెరకెక్కింది. ఇది నిన్న తెరకెక్కింది. ఇప్పుడు మనం చూస్తున్నాం మంచి రేటింగ్సే, పాజిటివ్ రేటింగ్సే వస్తున్నాయనేసి మనం అనుకుందాం. సనాతన హైందవ ధర్మాన్ని మూవీస్‌లో అక్కడ ఒక క్షేత్రాన్ని వీళ్ళు చూపిస్తున్నప్పుడు కంపల్సరీగా మీరు మూవీ థియేటర్స్‌కి వెళ్లి చూడండి. దయచేసి మీరు మన ఇది వచ్చేసరికి ఈ పైరసీ సైట్స్‌లో లేపోతే ఈ టోరెంట్స్‌లో చూడకండి. ఎందుకంటే రేపటి రోజున ఎవరైనా ప్రొడ్యూసర్ తీయాలనుకున్నా గూడా వాళ్ళకి లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, మీరందరూ మీ ఫ్రెండ్స్‌తోని, మీ కుటుంబ సభ్యులతోని ఈ మూవీకెళ్లారనేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా.